అందరికీ నమస్కారం. నేను మీ లవ్లీ శ్వేతప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం వినాయకుడి గురించి తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. పండుగలు అనగానే మొట్టమొదట మనకు గుర్తొచ్చేది ఎవరు? ఆ వినాయకుడు. జ్ఞానానికి, విజ్ఞానానికి అడ్డంకులు తొలగించే వాడిగా గణేశుడి పేరు ప్రసిద్ధి చెందింది. ఏ పని మొదలు పెట్టినా ముందు ఆ వినాయకుడిని పూజిస్తే ఆ పని అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది అని ప్రజల నమ్మకం. అందుకే ప్రతి శుభకార్యం, హోమం, పూజల్లో మొట్టమొదట వినాయకుడికి ఆరాధన చేస్తాము. ఆ గణేశుడికి 108 పేర్లు ఉన్నాయి. అందులో ప్రసిద్ధమైనవి వినాయకుడు, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు, గజాననుడు, లంబోదరుడు, గణనాథుడు, గణపతి మరియు ప్రతి పేరుకి ప్రత్యేక అర్థం కూడా ఉంది. గణేశుడి పౌరాణిక కథల్లో ఏకదంతుడు ఎలా అయ్యాడు అని వివరించారు. ఒకసారి పరశురాముడు కోపంతో గణేశుడిని యుద్ధం చేశాడు. ఆ సమయంలో గణేశుడు ఒక దంతం విరిగిపోయింది. అప్పటి నుండి ఆయనను ఏకదంతుడు అని అంటారు. మీకు తెలుసా, మహాభారతం వ్రాసింది కూడా గణేశుడే. మహర్షి వ్యాసుడు మహాభారతం చెప్పగా దాన్ని రాసిపెట్టింది గణేశుడే. ఆయన విరిగిన దంతంతోనే ఆ మహాకావ్యం లిఖించాడు. ఆ గణేశుడిని పూజిస్తే ఎన్నో ఫలితాలు ఉంటాయి. చదువులో విజయాలు, వ్యాపారంలో అభివృద్ధి, కుటుంబంలో శాంతి, అడ్డంకుల తొలగింపు, మానసిక ప్రశాంతత, ఇవన్నీ కూడా ఆ లంబోదరుడి ద్వారానే వస్తాయి. మనకు తెలిసిన వినాయకుడి రూపం ఎందుకు అంత ప్రత్యేకంగా ఉంటుంది? ప్రతి భాగం ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఇప్పుడు గణేశుడి ఆకార రూప విశేషాలు తెలుసుకుందామా? మొదట గజముఖం అంటే ఏనుగు తల. ఇది జ్ఞానం, బలానికి సంకేతం. ఏనుగులాగా అడ్డంకులు తొలగించి ముందుకు సాగే శక్తి గణేశుడిలో ఉంది. దీని ద్వారా మన జీవితంలో అడ్డంకులను అధిగమించాలి అనే బోధన. పెద్ద చెవులు, ఎక్కువ విని తక్కువ మాట్లాడాలని సూచన. జ్ఞానం పొందడానికి వినడం ముఖ్యం అని గణేశుడి చెవులు చెబుతున్నాయి. చిన్న కళ్ళు, ఏకాగ్రత, లోతైన దృష్టి సంకేతం. ఒక పని మొదలు పెట్టినప్పుడు దానిపై దృష్టి కేంద్రీకరించమని గుర్తు చేస్తాయి మనకు. పొడవైన తొండం, అతి చిన్నది నుండి అతి పెద్దది వరకు పట్టుకోగల శక్తి. మనిషి జీవితంలో సర్దుబాటు, అడ్జస్టబిలిటీ చాలా అవసరమని సూచన. ఒక్క దంతం అంటే ఏకదంతుడు, త్యాగం, సహనం సంకేతం. విరిగిన దంతంతోనే మహాభారతం కూడా రాశాడు కదా. జ్ఞానం కోసం త్యాగం చేయాలని తెలియజేస్తుంది. పెద్ద పొట్ట, లంబోదరుడు. విశ్వంలోని అన్ని జ్ఞానాలు తనలో నిక్షిప్తమై ఉన్నాయనే భావం. శాంతి, సహనం, విశాల హృదయం అని సూచన. 4 చేతులు, ఒక చేతిలో పాశం, మనస్సును నియంత్రించాలి. ఒక చేతిలో అంకుశం, చెడు మార్గంలో పోతే దారిలో పెట్టడం. ఒక చేతిలో మోదకం, లడ్డు, జ్ఞానం, విజయాల ఫలితం. మరో చేతిలో అభయహస్తం, భక్తులకు రక్షణ మరియు ధైర్యం. వాహనం వచ్చేసి ఎలుక అంటే మూషికం. చిన్నదైన ఎలుక ఎంతటి పనులు చేస్తుంది కదా. అహంకారాన్ని జయించాలని, చిన్నవారిని తక్కువ అంచనా వేయకూడదని సూచన. వినాయకుడి రూపం ఒక్కో భాగం మనకు ఒక్క గొప్ప జీవన సందేశాన్ని ఇస్తుంది. అందుకే ఆయనను విఘ్నేశ్వరుడు, జ్ఞానప్రదాత అని పూజిస్తాం. ఆ గణేశుని పుట్టినరోజు వినాయక చవితి అంటే శుక్లపక్ష చతుర్థి రోజున గణేశుడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా భక్తులు గణేశ చతుర్థి జరుపుకుంటారు. గణేశుడికి 2 భార్యలు, సిద్ధి ఆధ్యాత్మిక విజయం మరియు బుద్ధి జ్ఞానం. ఆయన కుమారులు శుభ మరియు లాభ. దీని అర్థం గణేశుని ఆరాధిస్తే శుభం మరియు లాభం లభిస్తాయి. సిద్ధి మీన్స్ సక్సెస్, బుద్ధి మీన్స్ విజ్డమ్, శుభ్ మీన్స్ ఆస్పిషియస్నెస్, లాభ్ మీన్స్ ప్రాస్పెరిటీ. ఇప్పుడు కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకుందామా? గణేశుడు 3 కళ్ళ గణపతిగా కొన్ని ఆలయాల్లో చూస్తూ ఉంటాము. అలా గణేశుడి విగ్రహం శివుడిలా 3వ కన్నుతో ఉంటుంది. ఇది ఆయన జ్ఞానశక్తి అతి శ్రేష్టం అని సూచిస్తుంది. గణేశుడు చంద్రుణ్ణి ఎందుకు శపించాడో తెలుసా? ఎందుకంటే చంద్రుడు ఆయన్ను ఎద్దేవా చేశాడు. అందుకే గణేష చతుర్థి రోజున చంద్రుణ్ణి చూడకూడదు అని అంటారు. గణేష్ చెవి
చవితిని సామూహిక ఉత్సవంగా మార్చిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా? లోకమాన్య తిలక్ గారు. హైదరాబాద్ లో బాలాపూర్ లడ్డు ఆక్షన్ కోట్ల రూపాయలకు వెళ్తుంది. ప్రపంచవ్యాప్తంగా థాయిలాండ్, బాలి, ఇండోనేషియా, శ్రీలంకలో కూడా గణేశుని ఆరాధన జరుగుతుంది. అత్యంత పెద్ద విగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసా? ముంబై, పూణే, హైదరాబాద్ లో భారీ గణేశ విగ్రహాలు ఉన్నాయి. గణేశుడు శివుడి గణాధిపతి, అందుకే ఆయన్ను గణపతి అంటారు. ప్రతి రూపం ఒక్కో సందేశం ఇస్తుంది. ఒక్కో అవయం మన జీవితానికి ఒక్కో పాఠం చెబుతుంది. ఈ 21 విశేషాలను తెలుసుకున్నాక వినాయకుడి ఆరాధన ఎంత గొప్పదో మనకు ఇంకా బాగా అర్థమైంది కదా. గణేశుడు కేవలం విఘ్నాలను తొలగించే వాడు మాత్రమే కాదు, జ్ఞానం, శాంతి, ఆనందము, ఐక్యతను ప్రసాదించే దేవుడు. ఇప్పుడు గణేశుని ఆలయాల గురించి తెలుసుకుందామా? ప్రతి ఆలయంలో ఒక ప్రత్యేకమైన కథ ఉంటుంది. ఉదాహరణకు సిద్ధి వినాయకుడు ఆలయంలో చేసిన ప్రణాళికలు త్వరగా ఫలిస్తాయి అని అంటారు. అదే విధంగా మహారాష్ట్రలో ఉన్న 8 ప్రధాన గణేశ ఆలయాలను అష్ట వినాయకులు అని అంటారు. ప్రతి ఆలయంలో విభిన్నమైన కథా శక్తి ఉంటుంది. మయూరేశ్వర, సిద్ధి వినాయక, బాలేశ్వర, వరద వినాయక, గిరిజాత్మజ, చంద్రచూడేశ్వర, మహాగణపతి, విఘ్నేశ్వర, ఇవి అష్ట వినాయకుల ఆలయాలు. తర్వాత కాణిపాక వినాయకుడు, ఆంధ్రప్రదేశ్. చిత్తూరు జిల్లా కాణిపాక వినాయక స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి. అక్కడ గణేశుడి విగ్రహం నీటిలో నుంచి బయటకు వచ్చిందని చెబుతారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే విగ్రహం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. అంటే గణపతి స్వయంభూ, సహజంగా ఏర్పడినది. ఉచ్చి పిల్లయ్యార్, తమిళనాడు, తిరుచిరాపల్లి. గణపతి విగ్రహం ఇక్కడ రాముడి కోరిక మేరకు ఏర్పడింది. ఆలయం ఒక కొండపై ఉంది. ఎక్కిన తరువాత కనిపించే దృశ్యం అద్భుతంగా ఉంటుంది. తళిపరంబ వినాయకుడు, కేరళ. ఇక్కడి సాంప్రదాయం వేరే ఎక్కడా ఉండదు. గణపతికి నైవేద్యం ఇచ్చాక మిగిలిన ప్రసాదాన్ని ఆలయంలో పెంచే పందులకు ఆహారంగా ఇస్తారు. సిద్ధి వినాయకుడు, ముంబై. ప్రపంచ ప్రఖ్యాత గణపతి ఆలయం. సినిమా స్టార్లు, రాజకీయ నాయకులు, సాధారణ ప్రజలు అందరూ ఇక్కడికి వస్తారు. భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది. అరసవెల్లి సూర్యనారాయణ ఆలయం, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ సూర్యదేవుడి పక్కన ప్రత్యేకమైన గణేశ విగ్రహం ఉంది. ఇది సూర్యుని శక్తి, గణపతి జ్ఞానం కలిసిన సంకేతం. దగత్ దుష్యేత్ హల్వాయ్ గణపతి, పూణే. ఇక్కడి గణేష్ ఐడల్ బంగారంతో అలంకరించబడింది. ఫ్రీడమ్ మూమెంట్ టైంలో కూడా ఈ టెంపుల్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. 1893లో నిర్మించిన ఈ ఆలయానికి గణపతి ఉత్సవాన్ని మహాత్మా గాంధీ, లోకమాన్య తిలక్ వంటి నేతలు కూడా వచ్చారు. ఇక్కడి గణపతి విగ్రహం బంగారంతో అలంకరించబడి కూడా ఉంటుంది. గణేశుడి జననం ఎలా అయిందో తెలుసా? పార్వతీదేవి తన శరీరంపై స్నానం చేసిన మట్టి, చందనం, కుంకుమతో ఒక బిడ్డను తయారు చేసి ప్రాణం పోసింది. ఆ బాలుడిని తలుపు దగ్గర కాపలాగా నిలబెట్టింది. శివుడు లోపలికి రాగానే ఆ బాలుడు అడ్డుకున్నాడు. శివుడు కోపంతో తలను నరికి వేశాడు. పార్వతీదేవి తీవ్రంగా బాధపడింది. అప్పుడు శివుడు తన గణాలను ఆజ్ఞాపించి ఎదురైన మొదటి ప్రాణి తలను తెమ్మని చెప్పాడు. వారు గజరాజు తలను తెచ్చారు. ఆ తలని ఆ బాలుడి శరీరానికి అమర్చగా ఆయన్నే గణేశుడు అయ్యాడు. భాద్రపద శుద్ధ చవితి రోజు గణేశుడి జన్మోత్సవం జరుపుకుంటారు. 10 రోజుల పాటు విఘ్నేశ్వరుడిని పూజిస్తారు. చివరగా విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేస్తారు. దీనిని వినాయక నవరాత్రులు లేదా గణేశ నిమజ్జనం అంటారు. ఈ పండుగలో పిల్లల నుండి పెద్దల వరకు అందరూ పాల్గొనడం వల్ల కుటుంబ ఐక్యత పెరుగుతుంది. అసలు వినాయకుడి దగ్గర డప్పులతో తీన్మార్ డాన్సులు ఎందుకు చేస్తారో తెలుసా? దీని వెనక కూడా ఒక సాంప్రదాయం, సామాజిక, భావోద్వేగ కారణం కూడా ఉంది. వినాయకుడి దగ్గర డప్పుల ప్రాముఖ్యత ఏమిటంటే ఇది ఆనందాన్ని వ్యక్తపరచడం. గణేశుడు మంగళకారుడు. ఆయన పూజ అంటే ఆనందోత్సవం. అందుకే డప్పులు, నృత్యాలు, శంఖాలు, మేళాలు అన్నీ వినాయకుని ఉత్సవంలో చేస్తారు. డప్పుల శబ్దం పవిత్రత ఏమిటంటే డప్పులు లేదా డోలు మ్రోగించడం వల్ల చెడు శక్తులు దూరమవుతాయి అని నమ్మకం ఉంది. పెద్ద శబ్దాలు పాజిటివ్ వైబ్రేషన్స్ ను సృష్టిస్తాయి. ప్రజల ఐక్యత కోసం గణేశ ఉత్సవాలు పబ్లిక్ లో మొదలయ్యాక లోకమాన్య తిలక్ కాలంలో డప్పులు వాయించడం, డాన్స్ చేయడం వల్ల అందరూ కలిసి పండగ జరుపుకోవడం ఒక సాంప్రదాయంగా మారింది.
తీన్మార్ డాన్సులు కూడా ఎందుకు చేస్తారో తెలుసుకుందామా? ఇది భక్తి మరియు సంతోషంతో మేళవింపు. గణపతి విగ్రహం తీసుకెళ్లేటప్పుడు డప్పులు మోగించడం, డాన్స్ చేయడం ద్వారా భక్తులు తమ భక్తిని ఆనందంగా చూపిస్తారు. ఇది ఒక రకంగా ఆనంద భక్తి. సామాజిక ఉత్సవం గణేష ఉత్సవం కేవలం పూజ మాత్రమే కాదు, సాంఘికోత్సవం కూడా. అందుకే నృత్యాలు, మ్యూజిక్, డప్పులు అన్నీ కలిపి ఒక మహా జాతర వాతావరణం సృష్టిస్తాయి. ఈ తీన్మార్ డాన్స్ ప్రత్యేకత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లో ఈ తీన్మార్ డాన్స్ అంటే ఎనర్జీ మరియు సెలబ్రేషన్ కి సింబల్. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఊరేగింపులో ఇలా డాన్సులు చేయడం అనేది గణేష్ పండుగలో ఒక భాగంగా మారిపోయింది. గణేష్ ఇమర్షన్ ప్రొసెషన్ లో ఇది చాలా ఇయర్స్ నుండి ఒక సాంప్రదాయంగా మారింది. ఇది భక్తుల డివోషన్ ని మోడర్న్ సెలబ్రేషన్ స్టైల్లో చూపించే విధానం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే వినాయకుడి దగ్గర డప్పులతో తీన్మార్ డాన్సులు చేయడం అంటే భక్తి, ఆనందము మరియు ఐక్యతను ప్రదర్శించడం, పండుగల్లో ఉత్సాహాన్ని పంచుకోవడం, గణపతికి ఆనందంగా వేడుకోలు చెప్పడం. గణపతి అంటే డివోషన్ ప్లస్ నాలెడ్జ్ ప్లస్ ప్రాస్పరిటీ కలయిక. ఆయనను పూజించడం అంటే మన జీవితంలో అబ్స్టకిల్స్ తొలగించుకోవడం, మన ఆలోచనలను పాజిటివ్ గా మార్చుకోవడం. వినాయక చవితి సమయంలో ఆయనను మన ఇళ్లల్లోకి ఆహ్వానించడం అంటే హ్యాపీనెస్, సక్సెస్ అండ్ పీస్ ను ఆహ్వానించినట్టే. సో ఫ్రెండ్స్, ఇవే ఈ రోజు మీతో షేర్ చేసిన ఇంట్రెస్టింగ్ గణేష ఫ్యాక్ట్స్ అండ్ టెంపుల్ సీక్రెట్స్. గణపతి పప్పా మోరియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ లవ్లీ శ్వేతప్రియ. ఇలా ఆ గణేశుడి గురించి చెప్పుకుంటూ పోతే ఒక వీడియో సరిపోదు. నేను ఇంకొక వీడియోలో మరిన్ని విశేషాలు కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో లడ్డు ఆక్షన్ గురించి మరియు కమ్యూనిటీ గణేష, మన గణేష నిమజ్జనం ఎలా జరిగిందో కూడా నెక్స్ట్ వీడియోలో ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. ఇప్పుడు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ధన్యవాదాలు.